పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన మినీ గోకులాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి గ్రామ నాయకులు, కార్యకర్తలు పూలమాల, శాలువాలు వేసి మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. మొదటగా శిలా ఫలకాలను ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతోందని, గిద్దలూరు నియోజకవర్గంలో పాడి రైతులకు ప్రోత్సాహకంగా మినీ గోకులాలు మంజూరు చేశామని, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో మంజూరైన మినీ గోకులాలను త్వరగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మినీ గోకులాల వల్ల పాడి పశువులు ఎండ, వాన, వడదెబ్బకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటాయన్నారు. కావున పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల ఎంపీపీ షేక్ కాంసింబి, సర్పంచ్ లక్ష్మీదేవి, ఎంపీటీసీ ఏలం రాజేశ్వరి, మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, పార్లమెంట్ నాయకులు గోపిరెడ్డి జీవన్ రెడ్డి, ఎంపీటీఓ వెంకటరామరెడ్డి, మండలాధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.